అతి తెలివి ప్రదర్శిస్తూ సీఎం రేవంత్ రెడ్డి మరోసారి అడ్డంగా బుక్కయ్యారు. అంతా తనకే తెలుసన్నట్టు ప్రవర్తిస్తూ అవగాహన లేనితనాన్ని ఇంకోసారి బయటపెట్టుకున్నారు. భారత ప్రధాని ఏ నియోజకవర్గం నుంచి ప్రాతినిధ్యం వహిస్తున్నారో తెలియనంత తెలివి తక్కువతనాన్ని ప్రదర్శించారు. ఓ సమయం సందర్భం లేకుండా నోరేసుకుని విపక్షాల మీద పిచ్చికూతలు కూసే రేవంత్ రెడ్డికి కనీసం మన ప్రధాని ఎక్కడి నుంచి పోటీ చేసి గెలిచారో కూడా తెలియదంటూ నెటిజన్లు నోటికొచ్చినట్లు కామెంట్ చేస్తున్నారు. తెలంగాణ ముఖ్యమంత్రిగా ఉంటూ బహిరంగ వేదికలపై పరువు తీసుకున్న సందర్భాలు రేవంత్ కు కొత్తేమీ కాదు. మొన్నటికి మొన్న దేవాదుల ఏ నది బేసిన్ మీద ఉందంటూ అధికారులను అడిగి పలచనయ్యారు. మాట్లాడితే తాను నల్లమల బిడ్డనంటూ బీరాలు పలికే రేవంత్ అది ఏ జిల్లాలో ఉందా తెలియదని చెప్పి చురకలంటించారు. అంతెందుకు ఇప్పుడు తెలంగాణలో హాట్ టాపిక్ అయిన బనకచెర్ల ఏ ప్రాంతంలో ఉంటుందంటూ మాట్లాడి సిగ్గు తీసుకున్నారు. అప్పట్లో ఓసారి ఎస్ఎల్బీసీ దుర్ఘటన సమయంలో కూడా తానే ముఖ్యమంత్రిని అన్న విషయం కూడా మర్చిపోయారు. ఉత్తమ్ కుమార్ రెడ్డి ముఖ్యమంత్రి అయిన తర్వాత అంటూ ఉపన్యాసం దంచే ప్రయత్నం చేస్తూ తన పరువు తానే తీసుకున్నారు. తాజాగా నరేంద్ర మోడీ జన్మస్థలం విషయం గురించి చెబుతూ మరోసారి అడ్డంగా దొరికిపోయారు. తెలివి తక్కువతనాన్ని బహిరంగంగా బయటపెట్టుకున్నారు. గుజరాత్లో పుట్టిన మోదీ మహారాష్ట్ర నుంచి పోటీ చేశారంటూ నిస్సిగ్గుగా మాట్లాడారు. వాస్తవానికి మోడీ పోటీ చేసి గెలిచిన నియోజకవర్గం వారణాసి. మరి ఈ వారణాసి దేశ ప్రజలకు కూడా తెలియకుండా మహారాష్ట్రకు ఎప్పుడొచ్చిందో శ్రీమాన్ రేవంత్ రెడ్డే చెప్పాలంటూ నెటిజన్లు కామెంట్ చేస్తున్నారు. మోడీ గారు ప్రాతినిధ్యం నరేంద్ర మోడీ గారు జన్మించిన రాష్ట్రం గుజరాత్. నరేంద్ర మోడీ గారు ప్రాతినిధ్యం వహిస్తున్న రాష్ట్రం మహారాష్ట్ర. నరేంద్ర మోడీ గారు జన్మించిన రాష్ట్రం గుజరాత్. నరేంద్ర మోడీ గారు ప్రాతినిధ్యం వహిస్తున్న రాష్ట్రం మహారాష్ట్ర. నరేంద్ర మోడీ గారు జన్మించిన రాష్ట్రం గుజరాత్. నరేంద్ర మోడీ గారు ప్రాతినిధ్యం వహిస్తున్న రాష్ట్రం మహారాష్ట్ర. నరేంద్ర మోడీ గారు జన్మించిన రాష్ట్రం గుజరాత్. నరేంద్ర మోడీ గారు ప్రాతినిధ్యం వహిస్తున్న రాష్ట్రం మహారాష్ట్ర. రైట్, ఇక ఇదే అంశానికి సంబంధించి మరింత సమాచారం మా ప్రతినిధి కిరణ్ అందిస్తారు. కిరణ్, మరోసారి సీఎం రేవంత్ రెడ్డి వ్యాఖ్యలను ఎలా చూడాలి? అంటే ఆ వ్యాఖ్యలపై నెటిజన్లు కూడా డిఫరెంట్ గా స్పందిస్తున్నారు. దానికి సంబంధించి డీటెయిల్స్ ఏంటి? ఖచ్చితంగా సింధూర, ఎందుకంటే సీఎం రేవంత్ రెడ్డి కనీసం అవగాహన, ఒక అంశం మీద పట్టు లేనటువంటి సందర్భాలు ఇటీవల కాలంలో కనిపించాయి. మరొకసారి అదే అంశం కూడా నిరూపితమైనటువంటి పరిస్థితి కనబడుతుంది. ఏదైతే ఢిల్లీ పర్యటనలో ఉన్నటువంటి సీఎం రేవంత్ రెడ్డి ప్రస్తుతం ఏదైతే మోడీ ప్రాతినిధ్యం వహిస్తున్నటువంటి రాష్ట్రం కావచ్చు, తాను నియోజకవర్గం ఏదైతే ఉందో వాటిపైన కూడా కొన్ని కామెంట్స్ చేయడం జరిగింది. మోడీకి సంబంధించినటువంటి అంశంలో గుజరాత్ రాష్ట్రానికి చెందిన వాడు, తాను వారణాసి ఉత్తరప్రదేశ్ నుంచి ప్రాతినిధ్యం వహించినటువంటి నేపథ్యంలో ఆ వారణాసి కాన్స్టిట్యున్సీ కూడా ఎక్కడుందో కూడా కనీసం అవగాహన లేనటువంటి మాటలు కాసేపటి క్రితం మీడియా సమావేశంలో మాట్లాడారు. అది మహారాష్ట్రలో మాట్లాడు. ఇటీవల కాలంలో కూడా ప్రతిదీ కూడా తను అవగాహన లేకుండా మాట్లాడడం, కనీసం సబ్జెక్టు మీద ప్రిపేర్ రాకుండా మాట్లాడినటువంటి సందర్భాలు అయితే కనిపిస్తా ఉన్నాయి. అయితే ఇటీవల కాలంలో రాడార్ కు సంబంధించినటువంటి కార్యక్రమంలో కూడా తాను ఆ కార్యక్రమంలో పాల్గొన్నాడు. ఆ వికారాబాద్ జిల్లాలో ఉన్నటువంటి క్షయ హాస్పిటల్ ఏదైతే ఉందో దాన్ని లెప్రసీ హాస్పిటల్ అనడం కావచ్చు, బాక్రా నంగల్ తెలంగాణలో ఉందంటూ కూడా కామెంట్ చేయడం కావచ్చు, అంతేకాకుండా బనకచెర్ల ఎక్కడ ఉంది, ఏ బేసిన్ కిందకు వస్తుందని చెప్పడం కావచ్చు, న్యూక్లియర్ చైన్ రియాక్షన్ అంటూ కూడా కొన్ని ఐటీకి సంబంధించినటువంటి వాటి మీద మాట్లాడడం కావచ్చు, అమెజాన్ ను ఏదైతే వెబ్సైట్ ఉందో అమెజాన్ కు సంబంధించినటువంటి షాపింగ్ సైట్ ఏదైతే ఉందో దాన్ని వెబ్ సిరీస్ గా తాను పరిగణించడం కావచ్చు, నల్లమల ఏపీలో ఉందా తెలంగాణలో ఉందా అంటూ కూడా తాను మాట్లాడినటువంటి సందర్భాలు ఉన్నాయి. జమిలీ ఎన్నికలను జెమ్నీ ఎన్నికలు అనటం కావచ్చు, అంతేకాకుండా ట్రాన్స్ఫార్మర్లు మెయింటైన్ చేయాలంటే కరెంటు పోతుంది, 24 గంటల కరెంట్ ఇచ్చినటువంటి తెలంగాణలో గతంలో ఉన్నటువంటి కరెంటును ట్రాన్స్ఫార్మర్లు కిందికి దింపి ఆయిల్ చేంజ్ చేయడం అనేది కావచ్చు, అంతేకాకుండా దేవాదుల బేషన్, ఆ దేవాదుల ఏ బేషన్ కిందకి వస్తుంది, గోదావరి కిందకి వస్తుందా లేదంటే కృష్ణా కిందకి వస్తుందా అంటూ కూడా ఇంజనీర్లను అడగడం కావచ్చు, పివి నరసింహారావు అని మాట్లాడడం కావచ్చు, క్యాస్ట్ సెన్సెస్ ను క్యాస్ట్ సెన్సెక్స్ గా మార్చడం కావచ్చు, అంతేకాకుండా కంప్యూటర్ ను తెచ్చింది రాజీవ్ గాంధీ అంటూ కూడా కొన్ని కామెంట్ చేశారు. ఇలా ప్రతి ఒక్క అంశాన్ని కూడా కనీసం ప్రిపేర్ అయి రాకుండా మీడియా ముంగట అటెన్షన్ డైవర్షన్ చేస్తూ ప్రతి అంశం పైన కూడా తాను అడ్డంగా దొరికిపోతున్నటువంటి సందర్భం అయితే మనకు కనిపిస్తుంది. ఇప్పుడు నేను చదివినటువంటి అంశాలు ఏవైతే ఉన్నాయో అవన్నీ కూడా తాను స్వయంగా తన నోటి నుంచి పలికినటువంటి ఆనిముత్యాలుగా మనం పరిగణించుకోవచ్చు. ప్రధానంగా ప్రధాని నరేంద్ర మోడీ గుజరాత్ రాష్ట్రానికి చెందిన వాడు, తాను ప్రాతినిధ్యం వహిస్తున్న ఉత్తరప్రదేశ్ వారణాసి ఏదైతే ఉందో దాన్ని మహారాష్ట్రలో ఉందంటూ కూడా తాను చెప్పినటువంటి
చేస్తున్నటువంటి సందర్భాలు అయితే కనిపిస్తున్నాయి. ఎంతసేపు సబ్జెక్ట్ మీద ప్రిపేర్ అయి రాకుండా పూర్తిగా మీడియాకు అడ్డంగా దొరికిపోయినటువంటి సీఎం రేవంత్ రెడ్డి పైన కూడా ఇటు నెటిజన్లు పూర్తిగా కామెంట్ చేస్తున్నటువంటి ట్రోల్ చేస్తున్నటువంటి పరిస్థితులు అయితే వైరల్ గా మారుతున్నటువంటి సందర్భాలు అయితే మనకు కనిపిస్తా ఉన్నాయి. తాను కొంచెం కూడా ప్రిపేర్ అయి రాకుండా ఏ ప్రాజెక్టు ఎక్కడ ఉంది అసలు తెలంగాణ పైన అవగాహన లేకుండా పూర్తిగా ప్రతి అంశాన్ని కూడా అడ్డదిడ్డంగా మాట్లాడుతూ తాను దొరికిపోతున్నటువంటి సందర్భాలు అయితే మనకు కనిపిస్తా ఉన్నాయి. ఇప్పుడు మాట్లాడినటువంటి ఈ కామెంట్ కూడా ప్రధాని నరేంద్ర మోడీకి సంబంధించినటువంటి కామెంట్ కూడా పూర్తిగా ఆ నెటిజన్లు కూడా పూర్తిగా వైరల్ చేసినటువంటి సందర్భాలు అయితే కనిపిస్తా ఉన్నాయి. రైట్, థ్యాంక్ యూ కిరణ్.